నియమించబడిన వాక్య భాగము సామెతలు 19వ అధ్యాయము 16వ వచనము. ధ్యానములకు వెళ్దాం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. అందరము కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. షలోబాషోనా రీకరాసి గ్లోరీ కరందరా ఇన్ సెవెస్తా విధాన్ కత్తారో కారసి నాద కడికెరువ షందల రూకర కిందర సీకర కురుందర ఇన్ సెవెస్తా విధాన్ కత్తారో కారసి నాద కడికెరువ షందల లియా తురు అరాబా సిన్ సెవే గ్లోరీ తామా లూకరాసి నియాన్ వెరియంగల్ కత్తా హల్లియా స్తోత్రం. దయగల తండ్రి, నమ్మదగిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోనండి. వినడానికి చెవులు, గ్రహించడానికి జ్ఞానం ఇచ్చి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి ఈ సమయాన్ని నీ మహిమకరంగా వాడుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. మొత్తం ఎన్ని ఉన్నాయి? 7. మొదటిది గర్వం, రెండవది కోపం, మూడవది అసూయ, నాలుగవది వ్యభిచారం, ఐదవది భోజనం ప్రియం, ఆరవది ధనాపేక్ష, ఏడవది సోమరితనం. సోమరితనము చిక్కులు పెట్టే పాపం అని ఎవరమన్నా అనుకున్నామా? ఎందుకు ఊరికి అనుకున్నాం. కానీ సోమరితనం కూడా చిక్కులు పెట్టేటటువంటి పాపం. ఈ పాపాన్ని బట్టి మొత్తం ఆత్మ అంతా ఏమైపోతుంది? నాశనానికి వెళ్ళిపోతుంది. అయితే దేవుడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ప్రవర్తన, మనము సాధారణంగా మన ప్రవర్తనని సరిచేసుకోవడానికి ఇష్టపడము. సరికదా? ఏమవుతుందంట? ఏం జరుగుతుందంట? చేస్తా బరాబర్ ఏంటి అని ఒక గర్వంగా, ఒక పద్ధతి లేకుండా మనం జీవిస్తూ ఉంటాం. మేము ఎందుకు లెక్క చేయాలి? దేనికి లెక్క చేయాలి? అంత పెద్ద ఇదా అని చాలాసార్లు మన హృదయ అంతరంగంలో అనుకుంటూ మనము దేవుని మాటలు ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెడుతున్నాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎప్పుడైతే మనము ఈ మాటలు నిర్లక్ష్య పెట్టి అజాగ్రత్తగా మన జీవితాన్ని గడుపుకుంటామో తప్పనిసరిగా మనము చావవలసిన వారమై ఉన్నాం. చావు అంటే మరణం, మరణం అంటే నరకం. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఈ దినము ప్రభు మనతో మాట్లాడుతున్నారు. 7వ దేవునికి స్తోత్రం పాపము సోమరితనము. దేవునికి స్తోత్రం ప్రియులారా. అయితే సోమరితనము ఎలా ఉంటుంది అంటే పని చేయడానికి ఇష్టం ఉండదు. అయ్యా కొంచెం వెళ్ళి పలానా చోట వాక్యం చెప్పినాయనా అంటే కాలు నొప్పో, ఒళ్ళు నొప్పో, జ్వరం వచ్చిందో ఏదో ఒక సాకు చెప్పేసి ఏం చేస్తాము? పనికి అయిష్టత చూపుతాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. రెండవది బద్ధకం. పని చేస్తే ఎలా పని చేస్తామంట? బద్ధకముగా పని చేయువాడు ఏమవుతాడంట? శ్రద్ధ కలిగినోడేమో దీవించబడతాడు. బద్ధకంగా పనిచేస్తే దేవునికి స్తోత్రం సోమరితనం. అది బద్ధకము, అశ్రద్ధ. వెళ్ళొచ్చులే, కాసేపు నాకు వెళ్ళొచ్చులే, సాయంకాలం వెళ్ళొచ్చులే. దేవుని విషయాల్లో అశ్రద్ధ. దేవుని స్తోత్రం. 2 రకాల పాపాలు మనం చూస్తున్నాం. ఒకటి దైవికమైనది, రెండవది శరీర సంబంధమైనది. అయితే దైవికమైన ఈ పాపము చివరికి చిక్కులు పెట్టే పాపముగా మారుతుంది. దేవునికి స్తోత్రం. అశ్రద్ధ, తర్వాత మందత్వం,
దేవునికి స్తోత్రం. అంటే మందముగా మొద్దుతనంగా పనిచేయటం అన్నమాట. ఇవన్నీ కూడా సోమరితనానికి కలిగించేటటువంటి పద్ధతులు. అందుకే మరి ఈరోజు వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు కాపాడుకొనుతాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క అశ్రద్ధ అనేది దేవునికి మాత్రం కూడా ఇష్టం లేదు. సొలొమోను మహారాజు కాలములో, దేవునికి స్తోత్రం ప్రియులారా, సొలొమోను కొడుకు ఎవరు? రెహబాము. పనోడెవరు? యెరోబాము. అయితే రెహబాము మరి పరిచర్య కాలంలో సొలొమోను కాలంలో యెరోబాము ఏం చేశాడంటే, మిల్లోని చాలా శ్రద్ధగా పనిచేసేవాడంట. మిల్లుకి ఏమైనా బీటలు తీస్తే ఆ బీటలు సరి చేయటము, మరి కష్టపడి పని చేయటము, ఎంతో శ్రమ పడుతూ ఎంతో ఇదిగా పని జరిగించేవాడంట. అంటే శ్రద్ధగా, దేవునికి స్తోత్రం ప్రియులారా, అంత చక్కగా, అంటే మనస్సు పెట్టి తన యొక్క శరీరాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడి పని చేసేవాడంట. అప్పుడు ప్రవక్తతో దేవుడు కబురు పంపించింది ఏంటంటే, యెరోబాముకి కదా, రెహబామా యెరోబాము, యెరోబాముకి కబురు పంపించాడు. ఏమని? నేను నీకు సొలొమోను దగ్గర ఉన్నటువంటి ఈ 12 దేశాల్లో 10 నేను నీకు ఇస్తా. రెహబాముకి ఎన్ని ఇస్తాను? 2 ఇస్తా అన్నాడు. ఎందుకు? కష్టపడి పని చేసినందుకు, శ్రద్ధగా తీసుకుని దేవుని కార్యాలు జరిగిస్తూ వచ్చాడంట. అలాంటి పనితనములో ఉన్నటువంటి యెరోబాముని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంతేకాదు, సొలొమోనుకున్నటువంటి ఆస్తిని అంతటినీ తీసేశాడు. తీసేసి దావీదుకు మాట ఇచ్చాడు గనక 2 ఇచ్చాడు. 10 దేశాలు ఎవరికి ఇచ్చేశాడు? దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను దేవునిలో కష్టపడి పనిచేస్తే మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏ మాత్రము కూడా దేవుడు మనకి తక్కువ చేసే దేవుడు మాత్రము కాదు. అయితే దేవుని స్తోత్రం, సోమరితనం అన్నదే అవకాశాన్ని నాశనం చేసి ఆత్మనంట చంపేస్తుందంట. కనుక సోమరితనం అన్నది చాలా భయంకరమైంది. చూద్దాం 21-25 వచనం చూద్దాం. 25 వచనం. సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. వానిని చంపేస్తుందంట. వాని కోరికలు ఏం చేస్తున్నాయంట? వాన్నే చంపుతాయంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎఫెసీ 5:14 వచనం చూద్దాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, మృతులలో నుండి లెమ్ము. మృతులు ఏం చేస్తున్నారు? మత్తులై ఉన్నారు. ఎందులో మత్తులు? దైవత్వములో మత్తుగా ఉన్నారు, శ్రద్ధ లేని జీవితంలో ఉన్నారు, బద్ధకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, మందత్వంలో ఉన్నారు, దైవ పని అంటే అయిష్టం కలిగి ఉన్నారు. నువ్వు లోకంలో ఎన్నో పనులు చేయడానికి పరుగు పెడతావు, కానీ దేవుని పని చేయడానికి అయిష్ట కలిగితో ఉంటావు. కనుక దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, దేవునికి స్తోత్రం, నీవు ఏమంటున్నాడు? లెమ్ము, ఎద్దులో నుంచి లేవమంటున్నాడు. చదవమ్మా. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మృతులలో నుంచి లే. ఈ మృతుడు ఈ లోకములో ఇతను దైవత్వములో ఏమైపోయి ఉన్నాడు? చనిపోయి ఉన్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. సోమరితనము అవకాశాన్ని నాశనం చేసి ఆత్మను చంపేస్తాది.
వీడు నిద్రపోతున్నాడు. ఎందులో నిద్రపోతున్నాడు? ఆత్మీయ జీవితంలో మత్తు కలిగి ఉన్నాడు, మృత స్థితిలో ఉన్నాడు గనుక ఆ స్థితిలో నుండి లేచి నువ్వు శ్రద్ధగా దేవుని పని చెయ్యి. దేవునికి స్తోత్రం. బద్ధకముగా చేస్తే చివరికి నువ్వు నాశనం అవుతావు, నీ ఆత్మీయ జీవితము నాశనం అయిపోతుంది అని వాక్యం ఈరోజు మనతో చెప్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. సోమరితనము పాపము, రెండవది అలసత్వము అంటాం. దేవునికి స్తోత్రం. పాపం అంటది. ఎప్పుడు కూడా సోమరితనం పాపమని మనం ఎవ్వరము అనుకోలేదు. వాడు సోమరోడండి అని ఈజీగా తీసేస్తావు. కానీ ఆ సోమరితనం అన్నది పాపము అన్న సంగతి ఈరోజు దేవుడు మనకి మాట్లాడుతూ వస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 26 నుండి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 26. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొనివాడను, నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. దేవునికి స్తోత్రం. పనికి మాలిన ఆ దాసుని వెలుపల చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతా ఉంటది అని. దేవుని పని అశ్రద్ధగా చేయటం వల్ల ఎలాంటి కీడులు మనకు సంభవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇతను ఇచ్చినటువంటి తలాంతును ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను మనం ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎప్పుడైతే రక్షణ నిర్లక్ష్యం చేస్తావో, దైవ పని నువ్వు కొనసాగించలేకపోతావో, అప్పుడు నీకు కలిగేది ఏంటి అంటే అక్కడ ఏడ్పు పండ్లు కొరికేటటువంటి ఆ స్థలములో నువ్వు ఉంటావని, ఆ చీకటి కొట్టులో ఉంటావని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నది. దేవునికి స్తోత్రం. 25వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 12వ వచనం. అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ ఎవరిని ఎరగనంటున్నాడు? దేవునికి స్తోత్రం. బుద్ధి లేని కన్యకలు. వీరు సమయం ఉన్నప్పుడు దేవుని పని జరిగించలేదు. దేవుని పని వారు జరిగించలేనందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరెవరో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనము బుద్ధి లేని కన్యకలుగా ఉండకూడదని వాక్యం మనకి ఈరోజు సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రతి క్షణము కూడా మనం తెలుసుకోవలసినది సోమరితనము పాపము అని. దేవునికి స్తోత్రం. అందుకే చురుకుగా ఉండాలని దేవుడు చురుకుగా ఉన్నది గొప్ప భాగ్యము అంటాడు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, గొప్ప భాగ్యాన్ని పొందారు వాళ్ళు. కాబట్టి ఈ దినము దైవ వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. నీకిచ్చిన తలాంతుని నువ్వు ఖచ్చితంగా దేవుని కొరకు వాడాలా. అది వాడనట్లయితే నిశ్చయముగా నీ స్థలం ఎక్కడుంది? ఏడ్పు పండ్లు కొరికే స్థానంలో ఉంది. అందుకనే వాక్యం ఈరోజు మనతో చెప్తుంది, నీవెవరవో నాకు తెలియదు అని దేవుడు ఒప్పుకోవటం అక్కడ జరుగుతుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం ప్రియులారా. రక్షణ విషయంలో ఎదగడానికి వాక్యాన్ని అనుసరించి మనము నడవాలి అని దేవుని వాక్యం ఈరోజు మనతో చెప్తుంది. ఆ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే వాక్యానికి అశ్రద్ధ చేశారు, వాక్యాన్ని పట్టించుకోలేదు.
వాళ్ళు అలాగే చెప్తారు, మనం ఇలాగే వింటాం అంతే అనుకున్నారు. చివరికి వాక్యాన్ని పట్టించుకోలేనందువల్ల వారి పరిస్థితి ఏమైందంట? దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల, దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వము, సాతాను సంబంధమైన క్రియలన్నీయు, సమస్తమైన కపటమును, సమస్తమైన కపటం, మోసకరమైన మాటలు, మోసకరమైన జీవితము, కపటము, వేషధారణను, వేషధారణ. దేవునికి స్తోత్రం. పైకి భక్తి కలిగిన వారిలాగా ఉంటారు, కానీ వేషధారకులు. వేషధారణ అనేది చాలా భయంకరమైన పాపం. మనం క్రైస్తవుల్లాగా ఉంటే సరిపోదు. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనము జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత అసూయను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని, దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దినము కూడా దేవునిలో మనమంట ఎదుగుతూ ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా 56:10 చూద్దాం. యెషయా 56:10. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొనువారు, నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతురపడునట్లుగా ఎంత తినను వాటికి తృప్తి లేదు, వారికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? వారి కాపరులు గుడ్డివారు. మొట్టమొదటి ఎలాంటి వాళ్ళంట? గుడ్డోళ్ళంట. గుడ్డోళ్ళంటే వీడికి వాక్య జ్ఞానము ఉండదు. వాక్యమును గురించి వారికి జ్ఞానము లేదు. వాక్యాన్ని బట్టి వారు మాట్లాడలేరు. దేవునికి స్తోత్రం ప్రియులారా. గుడ్డివారు, వారందరూ తెలివిలేనోళ్ళు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంటే వారికి దైవ జ్ఞానము ఉండదు. హల్లెలూయా. ఎప్పుడైతే దైవ జ్ఞానం వారిలో ఉండదో వారు వాక్యాన్ని బోధించడానికి సరిపడరు. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రజలు ఏమవుతున్నారంటే నాశనానికి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా సోమరితనమే చేస్తున్న పని. ఎందుకంటే దేవుని సన్నిధిలో వారికి కనిపెట్టే అవకాశాలు లేవు. దేవుని సన్నిధిలో వారు మొరపెట్టరు. వారికి ఇష్టం లేదు. ఎందుకంటే బద్ధకం, సోమరితనం. దేవుని నుండి పొందవలసినటువంటి మాటలు ఏం చేస్తున్నారు? వాళ్ళు పొందకుండా సొంత జ్ఞానము చేత వారు వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత వారందరూ కూడా మూగ కుక్కలు, మొరగలేరు. దేవుని స్తోత్రం. మొరగడం అంటే ఖచ్చితంగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాత్రి మేము ఒకవేళ మనం తెల్లవారుజాము కానీ రాత్రి కానీ మా చుట్టుపక్కల అంటే మన ఇక్కడ ఇల్లు మొదలెడితే అరౌండ్గా మస్తు కుక్కలు ఉంటాయి. ఆ టైంలో కానీ ఎవరన్నా వచ్చారంటే అదిరి పరిగెట్టి పారిపోవలసిందే. ఎందుకంటే మొత్తం అన్ని కుక్కలు వాళ్ళ మీద డబా అని పడిపోతే ఆ వచ్చినోడు పాపం దొంగోడు కాకపోయినా కూడా ఏ టైంకి పడితే ఆ టైంకి వచ్చాడు అనుకోండి, ఆడు పరిగెట్టాల్సిందే కేకలేసుకుంటా. దేవుని స్వత అంతలా మీద పడిపోతాయి. వేరే కుక్కను కూడా రానివ్వయి. అంత ఎలర్ట్గా ఉంటాయి. అంటే ఒక కాపరి ఎలా ఉండాలి? చాలా ఎలర్ట్గా ఉండాలి. దొంగ రాకముందే ఏం చేయాలి? ప్రజలను హెచ్చరిక చేయాలి. దేవునికి స్తోత్రం. హెచ్చరిక చేయాలి. రెండవది, ప్రజలను ఏం చేయాలంట? దండించాలి. కోపంలో ఎన్ని రకాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒకటి సామాన్యుల కోపము, అది ఉండొద్దు అంటున్నాడు. సామాన్య జనానికి కోపం ఉండకూడదు. దైవజనుడు కోపం ఎప్పుడు వస్తుంది? దేవుని మాట విననప్పుడు, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు, దేవునికి మరి దుఃఖము కలిగించే సమయంలో కాపరి కోపముతో మాట్లాడతాడు.
ఈ కాపరి ఎలాంటోడు? మోగ కుక్క అంట. మోగ కుక్కలు ఏం చేస్తాయి? ఏమనం అంతే, అలా చూస్తుంటాయి. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఊరుకోరు. అందుకే అంటాడు దేవుని స్తోత్రం, హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు 13వ అధ్యాయంలో? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. చూడండి, ప్రతి ఆత్మకు కాపరి లెక్క చెప్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఆత్మ యొక్క బలహీనతలు కాపరికి తెలిసి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే చాలా జాగ్రత్త. కాపరి అంటే అంత సుఖమైనది, సునాయాసమైనది కాదు. అందుకే వాడికి ఎన్నంతల శిక్ష? 7 అంతలు. అందుకే ఈ కాపర్లు మోగ కుక్కలు, మోగోళ్ళ కూర్చుని ఉంటారన్నమాట. ఏమో గట్టిగా మాట్లాడితే జనాలు వెళ్ళిపోతారేమో. వెళ్తే మనకేం భయమా? అంతే, వినకపోతే పోతారు. దానికి అభ్యంతరం ఏముంది? దేవునికి స్తోత్రం. అందుకని మనము మొట్టమొదట గొర్రెలనన్నిటినీ కూడా సరి అయినటువంటి మార్గంలోకి నడిపించాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. చాలా జాగ్రత్త అని వాక్యం మనకి ఈరోజు చెప్తుంది. రెండోది ఏమంటున్నాడు? మొరగరు, కలవరించుచు పండుకుంటారంట. కలవరాలు ఎప్పుడు వస్తాయి మనకి అంటే కలవట్లు అన్నమాట. కలవట్లు అంటే పొద్దునంత లోకంలో ఉంటూ ఆ లోక ఆశలన్నీ కూడా వారి హృదయ అంతరంగములో ఏం చేస్తాయంట? కలవరించుకుంటూ ఆ విషయాలన్నిటికీ పడుకుంటారంట. అందుకేనే ఎంత కష్టతరమైందో చూడండి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. తర్వాత నిద్ర ఆసక్తులు. వీళ్ళకి ఎప్పుడు కూడా లౌకిక మత్తులో ఉంటారు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాంటి నిద్ర ఆసక్తి కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. లోకములో నిద్ర, దైవత్వములో కూడా నిద్ర. అందుకే అక్కడ ఏమన్నాడు? నువ్వు మత్తును వీడి లెగు అంటున్నాడు. ఎందుకు? దేవుని ప్రకాశము నీ మీదకి వచ్చింది, ఈ మత్తు తీసుకో అంటున్నాడు. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించేటట్టుగా ప్రజలను సరిదిద్దవలసిన బాధ్యత కాపరికుంది. దేవునికి స్తోత్రం పిల్ల. రెండోది, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు, వారికి తృప్తి ఉండదు. లాగా ఇంకా రా రా అంటారంట. తర్వాత ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచించజాలరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతగా ఒక్కొక్క మనిషిని వివేచించాలి. ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడే వాని స్వభావం ఎలాంటిదో కాపరికి అర్థం చేసుకోగలిగిన శక్తి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దొంగలు ఉంటారు, రంగురంగుల దొంగలు ఉంటారు, రంగురంగుల పద్ధతులు వేసుకుని వస్తారు. వాళ్ళందరినీ గమనించవలసిన బాధ్యత కాపరికి ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. వస్తారు, ఇటేమో ఈ పెడతారు, అటేమో ముఖం పెడతారు, కూర్చుంటారు అక్కడ. వీపేం ఎట్లుంటుంది? వాక్యం చెప్పి వారి తట్టుంటుంది. ముఖం ఎట్లుంటుంది? ఆ కిచెన్ కట్ సైడ్ ఉంటుంది. మరి వీళ్ళు ఎందుకు వస్తున్నట్టు? వాక్యానికి వస్తున్నట్ట, వేషధారణకు వస్తున్నట్ట, పద్ధతులు మార్చుకోవడానికి వస్తున్నట్ట? ఇలాంటి వారిని కాపరి ఏం చేయాలంటారు? చబుక తీసుకుని ఏసి కొట్టాలి. చబుకేంటది? వాక్యం. ఏసి కొట్టాలి. మళ్ళా ఇంకొక రోజు అలాంటి పనికి మాలి పని చెయ్యకుండా. ఇది నిర్లక్ష్యత. రెండవది తిరుగుబాటు. మూడవది అన్నట్టుగానమాట. నా ఇష్టం, నేను ఎలా కూర్చుంటా. అదే వేరే. ఇప్పుడు ఎవరన్నా మన పెద్ద పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత
వాళ్ళకి మనం ఇలా బ్యాక్ చేసి వెళ్ళకూడదు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వెళ్తున్నానని చెప్పి వాళ్ళకు ఒక నమస్కారం చేసి అలాగే వెనక్కి వెళ్ళాలి. ఏంటి, మన ముఖం అలాగే పెట్టి బ్యాక్ చేయాలి. కానీ ఈ బ్యాక్ సైడ్ వాళ్ళకు చూపించరు. కానీ మన దగ్గర సంఘములో ఆ బ్యాక్ సైడ్ ఎవరికి చూపిస్తున్నారు? ఇది దేవుని సమయంలో దైవజనుడు మాట్లాడుతుంటే దీని ముఖము దీని మూతి అడ్డు పెట్టి దీని వీపెట్టి పెడుతుంది. అందుకే హెచ్కేల్లో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి హెచ్కేల్లో 9వ అధ్యాయమా 8వ అధ్యాయం తంబూజా తట్టు తిరుగుతారు కదా. 8 చదువు. యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును. వీపు ఎక్కడుందమ్మా? యెహోవా ఇప్పుడు ఈ మనిషి ఎటు పెట్టింది వీపు? దేవుని ఆలయము తట్టేమో వీపెట్టింది. వారి ముఖములు వారి ముఖం ఎటు పెట్టింది? తూర్పు తట్టును తిరిగి ఉండెను. తట్టును తిరిగి ఉండెను. తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. నమస్కారం. సూర్యుడు. ఏం సూర్యుడాడు? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన సరి చేసుకోకుండా ఏం చెప్తుందిలే ఆవిడది, మనం ఏం తినేది, మన ముఖం అట్టే పెట్టుకుందామంటే ఊరుకుంటాడా? చబుకు తీసుకుంటాడు. రెండో రోజు యు గెట్ అవుట్. ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు రావడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ మూగ కుక్కలు ఏం చేస్తారు? మొరగరు. అందుకే ఇలాంటి పద్ధతులు అక్కడ దేవుని సన్నిధిలో పనికి రావు. దేవుని సన్నిధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వీపు భాగాన్ని దేవునికి చూపించకూడదు. ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు అంటే దైవజనుని తట్టు ప్రజలు తిరిగి ఉండాలి. ఆ దైవజనుడు మాట్లాడుతున్న మాటలేంటో ప్రజలు జాగ్రత్తగా విని ఆ మాటలు గ్రహించి వాటి ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేయాలి. అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఈ దినము దైవ వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. ఇంకెప్పటికీ కూడా బుద్ధి లేని పనులు దైవ సన్నిధిలో చేయొద్దు. బుద్ధిహీనమైన క్రియలు దైవ సన్నిధిలో చేయొద్దు. అలా చేయాలి అనుకున్నట్టయితే మందిరానికి రాకపోవటమే మంచిది. వచ్చి కీడు తెచ్చుకునే కన్నా రాకుండా ఉండటమే చాలా మంచిది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దైవాత్మ ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని విషయాలు అశ్రద్ధగా తాయితీగా దేవునికి స్తోత్రం. ఇవాళ ఆదివారం కదా, 6 దినాలు నేను పనిచేస్తాను కదా, ఇవాళ ఆదివారం కదా, ఇంకొక గంట ఎక్కువ పండుకుంటాను, ఇంకొక గంట ఎక్కువ నిద్రపోతాను అని అనుకుంటావేమో. జాగ్రత్త. నేను ఆదివారం ఇంకా తొందరగా లేస్తాను. దేవునికి స్తోత్రం. ముందు రోజుల కన్నా ఆదివారం చాలా తొందరగా లేస్తాను. ఈరోజు నా సహోదరి చాలా జాగ్రత్త. దేవునికి భయపడండి. ఈ సంవత్సరం మన వాగ్దానములో దేవునికి భయపడితే, మన పిల్లలకి ఆ భయము నేర్పితే దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంట? ఆశీర్వదించబోతున్నాడు. మన పిల్లలకి దైవ భయము లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కనుక మన బిడ్డలకి భయము నేర్పుదాం. దేవుడంటే భయము నేర్పిస్తే నిశ్చయముగా వారికి ఆ భయం అన్నది ప్రభు దగ్గర ఉంటుంది. కనుక వారు వేరే పని చేసినప్పుడు ఈ భయము వారికి కనుపరుచుకుని జాగ్రత్త పడతారు. దేవునికి స్తోత్రం. చూడండి, అదే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 12వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాము. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను మనము
స్వతంత్రించుకోవడానికి పోలి నడుచుకొనున్నట్లుగా పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని. కొంతమంది గబగబా సేవని బయలుదేరతారు, కొద్ది రోజులు చేసి ఏం చేస్తారు, లోకాశలకి లొంగిపోతారు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా సేవ అనేది సామాన్యమైన పని కాదు, అది ఉన్నతమైనది, చాలా ఉన్నతమైనది, అది సామాన్యమైనది కాదు. చాలా మంది అనుకుంటారు మరి సేవకులు అంటే చిన్న చూపు అనుకుంటారు, కానీ దైవత్వములో ఇది గొప్ప ఉన్నతమైనది. దేవుని స్తోత్రం. అందుకే మిమ్మల్ని నేను ఉన్నత పర్వతములు ఎక్కిస్తాను అంటాడు. యెషయాలో చూడండి వారు ఎలా ఉన్నారో చూద్దాం ఒకసారి. చదువు. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీవు యెహోవా యందు ఆనందించెదవు, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నేను నిన్ను ఎక్కిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇప్పుడు దేవుడు నాకు చేసిన వాగ్దాన ప్రకారంగా నీ మీద లేచిన శత్రుని నేను ఏం చేస్తాను? దేవునికి స్తోత్రం. ఏం చేస్తానన్నాడు? తర్వాత ఇంకేమన్నాడు? దేవుని స్తోత్రం. కనులకున్నటువంటి, ఇక్కడ అంటున్నాడు కదా, లోకములోని కనులైన వారికి కలుగు పేరు నీకు కలగ చేస్తాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. నీ ఎదుట నిలవకుండా శత్రువుని నేను నిర్మూలన చేస్తాను అంటున్నాడు. సాతానుగాడికి కూడా మన మీద అధికారం దేవుడు ఇవ్వటం లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. కనులకుండేటంత పేరు దేవుడు మనకి కలిగింప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇలాంటి వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవడానికి నిశ్చయముగా మనము దేవునికి ఇష్టత కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూద్దాం రోమా పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. రోమా పత్రిక 12. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రభువుని సేవించండి అంటున్నాడు. మొదలు పెడతాం కానీ చివరి వరకు దేవునిలో ఉండం. కొద్ది రోజుల్లో శ్రమ రాగానే ఏం చేస్తారు? వీళ్ళు మానేస్తారు, పరిచర్య మానేసి లోకానుసారంగా వెళ్ళిపోతారు. అలాంటప్పుడు వారు దీవెనలు పొందలేరు, ఆశీర్వాదాలు వారు పొందలేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కార్యము నెరవేర్చబడదు. వాడు ఎక్కడ తిరిగినా సరే, ఎలాంటి పెద్ద పనులు చేసినా సరే, మరలా దేవుడు వాళ్ళని ఏం చేసేస్తాడు? దించేస్తాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రము గలవారై ప్రభువును సేవించండి. దేవునికి స్తోత్రం. ఆత్మలో తీవ్రత ఉండాలి. ఆత్మలో తీవ్రత ఉన్నవాడు లోకానుసారంగా వాడు నడవలేడు, ముందుకు సాగలేడు. అందుకని మరి ఈరోజు దేవుని సన్నిధిలో మనం సోమరితనాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. యాకోబు 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముందో చూద్దాం. యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయను వాడు దేవునికి శత్రువు అవుతాడు. దేవుని సన్నిధి నుంచి వెళ్ళి లోకముతో నువ్వు లేదా లోక ఆశలతో నువ్వు ఏకీభవించినట్లయితే నిశ్చయముగా దేవుడు ఏమంటున్నాడు? దేవునికి విరోధమైన క్రియను జరిగిస్తున్నాం. ఈరోజు మనం దేవునికి ఇష్టమైన కార్యం జరిగిద్దాం. దేవునికి స్తోత్రం. పరిచర్య అనేది దేవునికి చాలా ఇష్టం. ఆ ప్రకారంగా మనం నడవాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే సోమరితనాన్ని విడిచిపెట్టి ఏం చేయాలంట? మనము దేవుని సన్నిధిలో అలర్ట్గా ఉండాలంట. హల్లెలూయా. అప్పుడే నీకు ఆశీర్వాదాలు రాబోతున్నాయి.
చాలామంది ఆశీర్వాదం అంటే, దీవెనలంటే చాలా ఇష్టం. ఆ ఆశీర్వాదాలు, దీవెనలు దేవునితోనే తప్ప మన కృషి వల్ల ఏమీ జరగదు. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచన చేయండి, మనకులాగే కృషి చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళు పైకి రారు. మనల్ని దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటంటే, నిజమైన దేవుని కలిగి ఆయనతో మనము జీవిస్తున్నాం కనుక ఆయన వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనకి కృప చూపిస్తున్నట్టుగా దైవ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 47వ వచనం చూద్దాం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరని చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రియులారేమంటున్నాడు? దేవుని సంబంధి అయిన వాడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, దేవుని మాట వినును, మీరు దేవుని సంబంధులు కారు గనకనే దేవుని సంబంధులు కారు గనక మీరు వినరని చెప్పెను. మీరు వినరు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నువ్వు దేవుని సంబంధివైతే తప్పనిసరిగా దేవుని మాట వింటావు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సంబంధివి కానట్టయితే నిశ్చయముగా నువ్వు దేవుని మాట వినవు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఎన్నోసార్లు ఎన్నో హెచ్చరికలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఆయన సంబంధంలో లేము గనుక మనం ఏం చేస్తున్నాం? ఆయన మాట వినడానికి ఇష్టపడటలేదు. ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు దేవుని సంబంధివైతే ఇప్పుడు చెప్పిన మాటలు అంగీకరించి నీవు నీ జీవిత కాలంలో కొంత పరిచర్య చేయవలసి ఉంది. దేవునికి స్తోత్రం. లోకములో నువ్వెంతగా సంపాదించడానికి ప్రయాసపడుతున్నావో అలాగే దేవుని దగ్గర కూడా నువ్వు ఆత్మలు సంపాదించవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సాధారణంగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమడుగుతాడు దేవుడు మనల్ని? అది ఏమి తీసుకొచ్చావు, నా కొరకు ఏమి తెచ్చావు అని అడుగుతాడంట. అడిగినప్పుడు నువ్వేమంటావు? ప్రభువా, నువ్వు లోకంలో నాకు ఇచ్చిన పనిలో చాలా నమ్మకంగా చేశాను ప్రభువా, అందుకే టైం లేక ప్రభువా నేను పని చేయలేకపోయాను, మీ పని చేయలేకపోయాను. ఎందుకంటే నమ్మకముగా ఉండమన్నారు కదా ప్రభువా, అందుకనే నమ్మకముగా పని చేశాను అని. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర రేపు జవాబు చెప్తావేమో. దేవునికి స్తోత్రం. ఒకసారి సాతాను గాడిది ఒక మీటింగ్ జరుగుతుందండి. దీని అనుచరులందరినీ కూడా రకరకాల స్థలాలకు పంపించేస్తాడు. మెయిన్ ఏంటంటే చర్చిల దగ్గరికి ఎక్కువ పంపుతాడు. ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్గా వింటారేమో, ఎలాగోలాగా వాళ్ళని ఈ డైవర్ట్ చేసేయాలన్న ఆలోచన చేత అని పంపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అయితే ఇక్కడ ఒకడేమో ఒకటేమి చెప్పిందంట, నేను ఎడారిలో క్రైస్తవ మిషనరీస్ అందరినీ కూడా చంపేశా, అంటే పెద్ద తుఫాను తీసుకొచ్చి చంపేశాను, అక్కడ వాళ్ళ ఎముకలు కనపడుతున్నాయి అంతే అన్నదంట. అవి కొన్ని క్రూర మృగాలు తినేసాయి, వాటి ఎముకలు కనబడుతున్నాయి అని అనగానే వెంటనే ఈ యొక్క సాతాను లూసిఫర్ అందంట, ఎంత పని చేసావు, వాళ్ళు మిషనరీకి వెళ్ళారు కదా, నువ్వు క్రూర మృగాలను పంపించావు, వాళ్ళు చచ్చిపోయారు, అయితే ఎముకలు మిగిలినాయి, కానీ వాళ్ళ ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాయి, ఏం లాభం? దాని పని ఏంటి? ఆత్మలను డైవర్ట్ చేయాలి, దేవుని వైపు తిరగకూడదు, దాని ఉద్దేశం అది. అందుకని చెప్పి మరి ఇలాగనగానే ఇక పాపం సంతోషపడలేదంట సాతాను. రెండోది వచ్చిందంట, ఈ క్రైస్తవులు ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను తెప్పించేసి ఆ క్రైస్తవులందరినీ కూడా నేను చంపేశాను అన్నదంట. అప్పుడు మరలా అన్నదంట, ఎంత పని చేస్తావు, ఆ ఆత్మలు దేవుడి దగ్గరికి దేవునిలో ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎలాంటి మరణం వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యో ఎంత పని చేస్తావు, వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు కదా అన్నదంట. అయితే మూడోది అందంట, నేను ఇప్పటి వరకు 10 ఏళ్ల నుంచి ఆత్మలను పట్టించుకోకుండా అలసత్వము కలిగించాను పాస్టర్కి అందంట. అర్థమైందా? ఏంటి, 10 సంవత్సరాల నుంచి ఆత్మల గురించి పాస్టర్ గారు ఏ మాత్రం పట్టించుకోవట్లేదంట. కారణం మోగా మరగా దేవుని స్తోత్రం, నిద్ర, ఆసక్తి.
ఇవన్నీ పాస్టర్ గారికి ఇచ్చేసి ప్రజలను పట్టించుకోకుండా అది 10 సంవత్సరాల నుంచి అది తిప్పుతా ఉందంట పాస్టర్ని. అప్పుడు ఇది అందంట, బ్యాష్, గొప్ప పని చేస్తాం, మొత్తం ఆత్మలన్నీ మన తరఫే ఉంటాయి అన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా సహోదరి చూసారా, అందుకే ఆ అబ్బాయికి వచ్చిన కలలో ఇశ్రాయేల్ని దున్నేశారనే వెళ్ళిపోయిందంట, మళ్ళీ ఇక్కడికి కూడా రాలేదంట. ఇశ్రాయేల్కి ఎప్పుడు కూడా ఏం చేయాలా? దున్నాలా. హల్లెలూయా. దున్నితే కరెక్ట్గా పంటకి వస్తుంది, విత్తనాలు వేస్తే. హల్లెలూయా. కనుక నా సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలములో నీవు దైవ విషయములో సోమరితనాన్ని విడిచిపెట్టు. రేపు నువ్వు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు నువ్వు నరకానికే వెళ్ళిపోతావు. కనీసం ఇంత వాక్యం వింటున్నావు కనుక తప్పనిసరిగా దేవునికి కూర్చిన ఒక సాక్షిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం, మొదటి యోహాను 2వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. మొదటి యోహాను 2వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును, జరిగిస్తే ప్రతి వాడు కూడా ఆయన మూలముగా పుట్టినవాడు అని చెప్తున్నాడు. నీతిని జరిగించే ప్రతి ఒక్కడు కూడా ఆయన మూలముగానే పుట్టాడు. మనలో నీతి లేనప్పుడు మనం ఆయన మూలముగా పుట్టలేదు. ఎవరి మూలంగా పుట్టాం? మీ తండ్రి అపవాది. అపవాది మూలముగా పుట్టినవాడు నీతిని చేయలేడు. దైవత్వముతో నడిచిన వాడు నీతిని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దైవ ఆత్మ చేత మనం నడిపించబడినట్లయితే మనము దేవుని చేత నడిపించబడతాం. దేవునికి స్తోత్రం. దేవుని కుమారులు అనబడుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దైవత్వము చేత మనం నడిపించబడక లోకత్వంలో మనం జీవించినట్లయితే దేవునికి స్తోత్రం, మనం దేవుని కుమారులుగా ఎంచబడం. అందుకే వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుని వెళ్ళిపోవడానికి ఇక్కడికి రాలేదు. ఏం చేస్తాం? దాన్ని కంపల్సరిగా ప్రాక్టికల్కి రావాలి. ప్రాక్టికల్కి రాకపోతే అది కరెక్ట్ అయిన మార్గము కాదు. అందుకే నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు దాయడానికి రాలేదు. దేవునికి స్తోత్రం. ఈ ఇచ్చిన తలాంతుని నువ్వు వాడుకోవడానికి వచ్చావు. అనేక ఆత్మలను ప్రభు తట్టు తిప్పడానికి భూలోకములో దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఈ రక్షణ నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యపరుస్తున్నావు. అలా చేయడానికి వీలేదని వాక్యం సెలవిస్తున్నది. దేవుని శక్తిని మనం పొందుకుని దైవ శక్తి చేత మనం నడిపించబడాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి యెరోబాము పక్షంలో దేవుడు పక్షపాతి కాదు. యెరోబాము ఒక సేవకుడు, సొలొమోను క్రింద పనిచేసే సేవకుడు. అలాంటి సేవకుడైనా కూడా అతను ఏం చేశాడు? కష్టపడి పనిచేసి బీటలను బాగు చేస్తూ పాడైన వాటిని సరిచేస్తూ ఎంతో శ్రమతో శ్రద్ధగా చేశాడంట. దేవునికి ఇష్టమైనది ఏంటంటే శ్రద్ధగా చేసేవారు కావాలి. అందుకే యోబులో ఏమన్నాడు యోబు గ్రంథంలో చూడండి. శ్రద్ధగా పని చేయవాడు ఏముందో ఏదో చెప్పండి అమ్మా. ఆరో వచనం, 8వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సర్వశక్తుడు దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడల 8వ అధ్యాయం 6వ వచనం.
నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేస్తాడు. దాన్ని బద్ధకముగా పని చేస్తే ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే వాక్యం ఈరోజు మనతో సెలవిస్తుంది. మనము బద్ధకస్తులు అవుతాం. శ్రద్ధగా పని చేసినవాడు పైకి వెళ్ళిపోతాడు. ఈ బద్ధకస్తుడు ఏం చేస్తాడు? అక్కడే ఉంటాడు. అందుకే వాక్యం మనతో చెప్తుంది. దేవుని స్తోత్రం. నీవు మొట్టమొదటి ఎలాగుండాలి? పవిత్రుడుగా ఉండాలి. రెండవది యథార్థవంతుడుగా ఉండాలి. నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలుపుతాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవునికి స్తోత్రం. మరొకటి ఏమున్నది అక్కడ? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధిని పొందుదువు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుతుంది. శ్రద్ధ కలిగినటువంటి వారిని దేవుడు దీవిస్తున్నాడు. ఆయన కూడా మన మీద ఏం చేస్తున్నాడు? శ్రద్ధ నిలుపుతున్నాడు. అంటే నీ మీద ఆయన మనస్సు పెట్టుకున్నాడు. ఎలాగైనా నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి అన్నటువంటి ఉద్దేశము దేవునికి ఉంది. కాబట్టి నీవు పనిచేస్తున్న ఆ శ్రద్ధను బట్టి దేవుడు నిన్ను దీవిస్తా. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి కాదు కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి జనములో దేవునికి స్తోత్రం. నువ్వెవ్వరమైనా సరే ఆయనకు భయపడి. ఇప్పుడు యెరోబాము ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి శ్రద్ధగా దేవుని పని జరిగించుకున్నాడు. కాబట్టి దేవుడు కూడా అతని మీద శ్రద్ధ నిలిపి దేవునికి స్తోత్రం 10 రాజ్యాలు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా సహోదరి నిన్ను నన్ను కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వెవరివైనా సరే పర్వాలేదు. దేవుని ఉద్దేశంలో ఈసారి మనకి ఆశీర్వాదాలు కూడా అవే. ఒక యూదుని చెంగు 10 మంది అన్యులు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మేము విని ఉన్నాము కనుక మేము కూడా మీ దగ్గరకు వస్తాం. హల్లెలూయా. నిన్ను బట్టి, నీ దీవెను బట్టి, నీ శ్రద్ధ కలిగిన పనిని బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించి నిన్ను ఒక పాత్రగా చేసి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇక నుంచి దేవుని విషయాల్లో శ్రద్ధగా నిలుపుతాం. ఆయన పని జరిగించే మనము సోమరితనముతో చేయకూడదు. దేవుని స్తోత్రం. సోమరి వాని గురించి మస్తున్నాయి. యోనా ఏం చేస్తున్నాడు? అయ్యా వెళ్ళి అక్కడ పని చేసిరమ్మనంటే ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవునికి స్తోత్రం. నినివేకి వెళ్ళరా బాబు అంటే ఈ సోమరోడికి ఏమైపోయింది? వెళ్ళి మరి ఆ షిప్కి అడుగు భాగంలో పట్టుకుని మంచిగా గురి పెట్టిన తిరుగుతున్నాడంట. ఎక్కడ పోతున్నాడు? తర్షీషు పోతున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? దేవునికి స్తోత్రం ప్రియులారా. వెంటనే సముద్రాన్ని లేపేశాడు. సముద్రాన్ని లేపి భయంకరమైనటువంటి అలల చేత సముద్రము నింపబడిపోయింది. ఆ యొక్క వాడ యజమానుడు భయపడిపోతున్నాడు. వాడ నడిపేవాడు భయపడిపోతున్నారు. ఏమయ్యింది? ఎలాగయ్యింది? దేవునికి స్తోత్రం. నీ ఒక్క వ్యక్తివి ఆ అశ్రద్ధను బట్టి సంఘమంతా కూడా దెబ్బతింటాది, కలవరపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకేమైనా కీడొచ్చినప్పుడు సంఘం ఏమవుతుంది? ఒక కలవరంలోకి వస్తుంది. అంటే మన అశ్రద్ధ లేదా మన తిరుగుబాటు జీవితం, మనలో ఉన్న మూర్ఖ బ్రతుకు చివరికి మనల్ని నాశనం చేసినప్పుడు సంఘానికే కలవరం. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, నీవు నేను కూడా జాగ్రత్తగా ఉండి దేవుని స్తోత్రం. దేవుడు మాత్రము అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన కొరకు ఎవరు ఎలాంటి పని చేసినా ఆ పనిని ఆయన ఏం చేయబోతున్నాడంట? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీతిగా నడుచుకున్నట్లయితే దేవునికి స్తోత్రం ఆయన మనల్ని
అంగీకరిస్తాడు. ఈ మధ్యాహ్న కాలం ఆయనతో అంగీకారం పొందుతాం. అందరం మోకరిద్దాం.